ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. శూన్యంలో నుండి ఈ సమస్త విశ్వాన్ని, భూమి ఆకాశములను మీ నోటి ద్వారా అద్భుతంగా సృష్టించిన మీ హస్తాలను ఆరాధిస్తున్నాము. మట్టి వంటి మమ్మలను మీ పోలికగా మీ స్వరూపంలో ఎంతో ఆశ్చర్యకరంగా నిర్మించి మీ జీవవాయువును మాకు ఊదినందుకు మీకు స్తోత్రాలు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఏక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కల్వరి శిలువలో మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, నిత్య జీవపు నిరీక్షణను బట్టి మీ పరిశుద్ధ నామమును గణపరుస్తున్నాము. కృపగల తండ్రి, ఈ వాక్యము వినుచుండగా మమ్మును మేము మీ వాక్యమనే అద్దంలో పరీక్షించుకొనుచున్నాము. దేవా, నీ పరిశుద్ధత ఎదుట మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. గడిచిన కాలంలో మా ఆలోచనల ద్వారా, మా నోటి మాటల ద్వారా, మా క్రియల ద్వారా మీకు విరోధంగా మేము చేసిన ప్రతి పొరపాటును, పాపమును మీ పాదాల చెంత ఒప్పుకొనుచున్నాము. దేవా, మా వ్యక్తిగత జీవితాలు మీ చిత్తానుసారంగా మీ మహిమార్థమై సాగుటకు మీ పరిశుద్ధాత్మ సహాయము కోరుచున్నాము. మాకు ప్రతిరోజు మీ వాక్యమును చదివి లోతుగా అర్థం చేసుకునే దైవిక జ్ఞానమును, వివేచనను దయచేయండి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే ఆసక్తిని, ఆత్మీయ దాహమును మాలో కలిగించండి. మా జీవితంలో మాకు ఎదురయ్యే అనారోగ్యముల నుండి, కంటికి కనబడని ప్రమాదాల నుండి, సాతాను కల్పించే సమస్త కీడుల నుండి మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబములను పేరు పేరున దీవించమని బ్రతిమాలుకొనుచున్నాము. వారి హృదయ అంతరంగములను ఎరిగిన దేవ, వారి ప్రతి అవసరతలను తీర్చండి. అప్పుల బాధల చేత నలిగిపోతున్న వారికి ఆర్థిక విడుదలను దయచేయండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న బిడ్డలను మీ స్వస్థత హస్తాలతో ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. మా కుటుంబాలలో కలహములు లేకుండా మీ దైవిక సమాధానమును, ప్రేమానురాగాలను కుమ్మరించండి. మా పిల్లల భవిష్యత్తును మీ చేతులలో పెడుతున్నాము. వారు లోక ఆశల వైపు, నశించిపోయే దుర్వ్యసనముల వైపు లోను కాకుండా చిన్ననాటి నుండి దైవిక మార్గంలో మీ భయభక్తులలో పెరుగుటకు కావలసిన ఆత్మీయ వాతావరణాన్ని దయచేయండి. విశ్వాసుల మధ్య, సంఘముల మధ్య ఎటువంటి విభేదములు, కలహములు లేకుండా అందరూ క్రీస్తు ప్రేమతో ఏక మనస్సు కలిగి ఉండుటకు సంఘ ఐక్యతను అనుగ్రహించండి. అనాథలను, వితంతువులను ఆదరించండి. మీ నామము నిమిత్తము హింసలు, నిందలు, శ్రమలు ఎదుర్కొంటున్న మీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. వారి ఆత్మీయ ధైర్యమును, రక్షణను అనుగ్రహించండి. మా సమస్త విన్నపములను మీ పాదాల చెంత చేర్చుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.